కలిగినోళ్ళ కలికి మేడ మేడకెదుటే మురికివాడ కారులోన దొరల హోరు కాలె కడుపుతో తిరుగునొకరు చూడవే పేదల కలిపోరు ఇదే నా దేశం మారిన తీరు రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారదే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు నువ్వడిగితే ఏమంటారు ఈ అసమానతలు పోవాలని అందరం బాగుండాలని అందరం సమాన స్థాయిలో బతకాలన్నది కవితక్క ఆలోచన. కాబట్టి ఈ పాటను అందరికి అందించి ఈ దుస్థితుల మీద మనం పోరాడాలని చెప్పడానికే కవితక్క ఈ రోజు ఈ పాటను మనకు అందించడం జరిగింది. మళ్ళా సందర్భం ఉన్నప్పుడు మంచిగా కలుసుకుందాం, బాగా మాట్లాడుకుందాం. ఇందాక ఆటో యూనియన్ నుంచి అన్న నాకు ఒక మాట చెప్పిండు, ఇది నెక్స్ట్ ఇయర్ ఇదే ఇంట్లోనో ఇంతకంటే ఇంకా బయటనో మీ డ్రైవర్లందరి సమక్షంలో అన్ని యూనియన్లను కలుపుకొని అన్న కవితక్కనే తీసుకొని వచ్చి కవితక్క నేతృత్వంలోనే మళ్ళీ ఈ పాటను రిలీజ్ చేద్దాం. ఇది అది కూడా చెప్తా, ఇక్కడికి వచ్చినా అన్న అది కూడా చెప్తా. డ్రైవర్లు లేకపోతే ఎవరు లేరు. అసలు వాస్తవంగా మనకు చాలా మందికి తెలియదు. ఇంట్లో ఉన్న స్త్రీ విలువ ఏ విధంగానైతే తెలియదో, తల్లి విలువ ఏ విధంగానైతే తొందరగా అర్థం కాదు మనకు. పెద్ద లెక్కేం అమ్మేదని చెప్తే అట్లనే ప్రయాణం అనేది ఎక్కువ జరిగితే, పరిచయాలు అనేవి ఎక్కువ జరిగితే, మనుషులు 4 ప్రాంతాలని చూడగలిగితే, అక్కడ ఏమున్నదో తెలుసుకోగలిగితే వ్యాపారం చేయగలుగుతాడు, వర్తకునిగా మారిపోతాడు. అలాంటి వ్యాపారం జరగడం వల్ల వృద్ధి జరుగుతుంది. ఈ వృద్ధి అంతా దేని వల్ల జరుగుతుంది అంటే డ్రైవర్ల వల్లనే. ఆ డ్రైవర్ల జీవిత కథ మీద ఒక పాట రాసిన నెక్స్ట్ ఇయర్ మేడకి ఈ పాట రిలీజ్ చేద్దాం. దీనికి కూడా అక్క ఆధ్వర్యంలోనే చేద్దాం. ఓకేనా? చెప్పాలనా? అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. మొన్న ఫ్రీ బస్ పెట్టినాక ఆటోల పరిస్థితి ఎట్లయిందో, ఫైనాన్సులు ఇచ్చేటోళ్ళ కాళ్ళ ఏళ్ళు బట్టి నగదు ఎల్లాకుంటే ఇల్లు తాకట్టు పెట్టి పొట్ట కూటి కోసం ఆటోలు నడిపేటోళ్ళు ఆర్టీఓ గారెదురైతే మీరే జీతం ఇస్తారు. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే యాడా. లారీల మీద మీరు చూడండి, రోడ్ కింగ్ అని రాసి ఉంటది. అంటే దాని మీద రోడ్డుకు రారాజు అని ఉంటది, రోడ్డుకు రారాజు అని ఉంటది. కానీ వాళ్ళు ఇంటింటికి పోయి చూస్తే కనుక వాళ్ళ జీవితం గరీబయ్యే ఉంటది. అది కూడా రాసిన. ఈ పాట చాలా పెద్ద ఉంటది. మీరు అడిగిరు కాబట్టి మీ పక్షాన నేను ఉన్నా అని చెప్పడానికి వినిపించిన. అన్న ఇందా మాట్లాడితే సింగరేణి గురించి చెప్పిండు, సింగరేణి గురించి కూడా రాసిన. అన్న ఈపు మీద తట్టమోసి టబ్బు నిండా నింపేది, రక్తమంతా దారబోసి బొగ్గు పైకి వంపేది, బాయిలోన కష్టమస్తే కలిసి పంచుకునేది, బాయి మీద చెట్టు కింద బాధ చెప్పుకునేది, నిన్న మాలో మెదిలిన అన్నలారా నేడు నింగిలోన సుక్కలయ్యి వెలిగినారా, సింగరేణి పోరాట యోధులారా గనిలో కను మూసిన అన్నలారా, గనిలో కను మూసిన అన్నలారా మా సింగరేణి పోరాట యోధులారా. ఇప్పుడు కూడా మారిన జీవితం మీద, మారిన సింగరేణి మీద తప్పకుండా రాద్దాం, మళ్ళా కలిసి తిరుగుదామన్నా. అక్కెమ్మటి మీరంతా ఇట్లే ఉండాలి. అక్కకు పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. కవితక్క అందరి కుటుంబ సభ్యురాలు ఈ తెలంగాణలో. ఎవరికైనా ఒక నాయకురాలకు నాయకునికి కదలిక రావాలంటే జెండా ఉండాలి, నాయకుడు ఉండాలి, నాయకత్వం పనిచేయాలి. కానీ కవితక్క కోసం సమాజం పనిచేస్తుంది, సమాజం కోసం కవితక్క పనిచేస్తుంది. ఇట్లాంటి అక్క ఎప్పుడు జనంలో ఉండాలని, అక్క ఆరోగ్యంగా ఉండాలని, సమాజంలో ప్రజల పక్షాన నిలబడి యుద్ధం చేయడానికి ఎప్పుడు ముందుండాలని కోరుకుంటూ అక్క అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక పాట రాసినాం. నాకు చాలా బాధ అనిపించింది, చాలా బాధపడ్డా. నాకు రాజకీయాలు వ్యవస్థ ఇదంతా పక్కన పెడితే ఇద్దరం ఒక తల్లి కడుపు మంచుకొని పుట్టకపోయినా నాకు కవితక్క నా సొంత. ఆమెకు బాధ కలిగినప్పుడు చాలా బాధపడ్డా. రోజు ఒక పాట రాసిన. ఏమి నేరం చేసి రామ చిలక పంజరాన బందీ అవుతుందిరా, లేడి పిల్లపై మృగాల దాడికి సాక్ష్యం ఎవ్వడుంటాడురా. నిజమేనా? ఈ పాట ఇంకొక 1 month లో పూర్తి పాట వదిలేస్తా. అందరికీ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి, ముఖ్యంగా అక్కకి, జాగృతి నాయకులకి, నాయకురాళ్ళకి, ఇక్కడికి వచ్చిన కార్మికుల అన్నలకి అందరికీ పేరు పేరున శ్రమైక వందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.